బులెటిన్లో స్పీ న్యూస్ చూద్దాం. సూలూరుపేటలోని శ్రీ చెంగాలమ్మ తల్లిని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులు దర్శించుకున్నారు. పౌర్ణమికి నిర్వహించే చండీ యాగానికి ఎంపీ వేమిరెడ్డి దంపతులు ఉభయకర్తలుగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిత్యం నిర్వహించే అన్నదాన కార్యక్రమానికి 6 లక్షల విరాళాన్ని అందజేశారు ఎంపీ వేమిరెడ్డి. ఆరుద్ర నక్షత్రం కావటంతో మార్కాపురం జిల్లా పొదిలిలో శివ ముక్కోటి స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. స్వామివారి ద్వార దర్శనం దగ్గర ఉత్సవ విగ్రహాలకు భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. శివనామ స్మరణతో శివాలయం మారుమోగింది. ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట రామాలయంలో యాదగిరి లక్ష్మీనరసింహస్వామి వారి కళ్యాణాన్ని తెలంగాణ దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు ఘనంగా నిర్వహించారు. ధనుర్మాసంలో స్థానిక ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ అభ్యర్థన మేరకు అధికారులు కళ్యాణం నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలంలో విషాదం చోటు చేసుకుంది. అడవి రావులపాడు గ్రామానికి చెందిన కామసాని వెంకట మోహన్ అనుమానాస్పదంగా మృతి చెందాడు. తన పొలంలోని బావిలో పడి మృతి చెందినట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో కాకతీయ అపోలో విద్యా సంస్థలు స్థాపించి 40 ఏళ్లు పూర్తి కావడంతో భారీ ర్యాలీ నిర్వహించారు విద్యార్థులు. నందిగామ మున్సిపల్ చైర్మన్ మండవ వరలక్ష్మి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల మాక్ డ్రిల్, కోలాటం ఎంతగానో అలరించాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయలో దారుణం చోటు చేసుకుంది. ఏరియా ఆసుపత్రి బాత్రూంలో మృత శిశువు కలకలం రేపింది. ఆసుపత్రికి ప్రసవం కోసం వచ్చిన గుర్తు తెలియని మహిళ కనిపించకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నట్లు సిబ్బంది తెలిపారు. ఇక సీసీ ఫుటేజ్ ఆధారంగా విచారణ చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో నాణ్యమైన విద్య, నైపుణ్యాభివృద్ధి కోసం మౌలిక వసతులు కల్పించాలంటూ మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్ ఎదుట విద్యార్థులు మౌన దీక్ష చేపట్టారు. కళాశాలలో మౌలిక వసతులు కరువయ్యాయని జిల్లా ఉన్నత స్థాయి అధికారులకు పలుమార్లు వినతి పత్రాలు సమర్పించినా పట్టించుకోవటం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. మహిళల ఆత్మగౌరవానికి ప్రతీక సావిత్రిబాయి పూలే అని ఆమెను ఆదర్శంగా తీసుకోవాలని మహబూబాబాద్ జిల్లా బీసీ ఐక్య వేదిక అధ్యక్షుడు వేముల వెంకన్న తెలిపారు. జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో సావిత్రిబాయి పూలే 195వ జయంతి సందర్భంగా నివాళులు అర్పించారు. కడప జిల్లా చెరువు ముందరపల్లి టీడీపీ కార్యకర్తల దాడిలో వైసీపీ కార్యకర్త రామచంద్రారెడ్డి తీవ్రంగా గాయపడ్డాడు. రాయచోటి జిల్లా కేంద్రంగా తమ నాయకుడు శ్రీకాంత్ రెడ్డి సాధిస్తే మంత్రి మండిపల్లి జిల్లా పోయేలా చేశాడని ప్రశ్నించామని, అందుకు మంత్రికి చెందిన అనుచరులు తనపై దాడి చేశారని తెలిపారు. కృష్ణా జిల్లా కంకిపాడులో వృద్ధురాలు వకులాదేవిపై దాడి చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు కట్టిపోగు కృపాకర్ ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్ఐ సందీప్ తెలిపారు. అన్నమయ్య జిల్లా నులివీడులో బెదిరించి దొంగతనానికి పాల్పడిన ఘటనలో 2 నిందితులను అరెస్టు చేసినట్లు రాయచోటి డీఎస్పీ కృష్ణమోహన్ తెలిపారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించినట్లు డీఎస్పీ తెలిపారు. కడప జిల్లా బద్వేల్ టీడీపీ ఇన్ఛార్జ్ రితీష్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. టీడీపీ కార్యాలయం నుంచి 4 రోడ్ల కూడలి వరకు బైక్ ర్యాలీ చేపట్టి భారీ కేక్ కట్ చేశారు. శ్రీకాకుళం జిల్లా బేతలపురంలో విషాద ఘటన చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న ఇంటిపై నుంచి జారిపడిన 2 మహిళా కార్మికులు జారిపడ్డారు. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో మహిళ తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అంబులెన్స్ల దుస్థితిపై కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి స్పందించారు. పాత రిమ్స్ లో ఉన్న పాత అంబులెన్స్లను, కొత్త అంబులెన్స్లను ఎమ్మెల్యే పరిశీలించారు. గత 10 ఏళ్లుగా పాత రిమ్స్ లో అంబులెన్స్లు మూలన పడి ఉన్నాయని, తాము అధికారంలోకి వచ్చాక కొత్త అంబులెన్స్ తీసుకొచ్చి ప్రజలకు సేవలు అందిస్తున్నామని తెలిపారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో రౌడీ షూటర్లకు 1 టౌన్ సీఐ శ్రీరామ్ కౌన్సిలింగ్ ఇచ్చారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిని పిలిపించి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కడప జిల్లా కురపాడులో ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు. ప్రజల సంక్షేమం కోసమే పనిచేసే ముఖ్యమంత్రి చంద్రబాబు ఉండటం వల్లే రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు తీస్తుందని తెలిపారు.
హైదరాబాద్ పాత బస్తీ కామటీపుర మహారాజ్గంజ్ ప్రాంతంలో ఓ వ్యక్తిపై రవి అనే మరో వ్యక్తి కత్తితో దాడి చేసిన ఘటన చోటు చేసుకుంది. అక్రమ సంబంధమే ఈ కత్తిపోట్లకు కారణమని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు పోలీస్ క్వార్టర్స్ లో 39 లక్షలతో నిర్మించనున్న చిన్నపిల్లల పార్కుకు ఎంపీ బైరెడ్డి భూమి పూజ చేశారు. పోలీస్ క్వార్టర్స్ లోని మహిళలు, వాటర్ ప్లాంట్, సిసి రోడ్ల, మంచినీటి సదుపాయాలు మొదలగు సమస్యలు ఉన్నాయని ఎంపీకి తెలిపారు. నంద్యాల జిల్లా తిప్పారెడ్డిపల్లె లింగమయ్య స్వామి ఆలయం సమీపంలో 2,10,00,000 రూపాయల నిధులతో నూతనంగా నిర్మించనున్న సబ్ స్టేషన్ కు ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ భూమి పూజ చేశారు. నూతనంగా నిర్మించనున్న సబ్ స్టేషన్ ద్వారా పరిసర గ్రామాలకు విద్యుత్ సరఫరా అందనుందని తెలిపారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపాలిటీలో తప్పుల తడకగా ఉన్న ఓటర్ లిస్టును మార్చిన తర్వాతే మున్సిపాలిటీ ఎన్నికలకు వెళ్లాలని టీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. లిస్టులో సవరణలు చేయాలని కోరుతూ కమిషనర్ సుందర్ సింగ్ కు వినతి పత్రాన్ని సమర్పించారు.